హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన ఛానల్లో చికెన్ పాప్కార్న్ని కేఎఫ్సి స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా 300 గ్రాముల బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దానిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టీ స్పూన్ల సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని పోసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపైన మూతని పెట్టి 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేషన్లో ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఒక ఎగ్ని తీసుకుని బాగా బీట్ చేసి ఈ చికెన్లో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ చికెన్కి మైదా అండ్ కార్న్ఫ్లోర్ కోటింగ్ ఇవ్వాలి. చికెన్కి కోటింగ్ ఇవ్వడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గార్లిక్ పౌడర్ వేసి పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా దానిలో వేసి పిండి పీసెస్కి బాగా పట్టించుకోవాలి. చూసారు కదా, ఇలా అన్ని పీసెస్ని రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో చికెన్ పీసెస్ వేగడానికి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా దానిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇవి తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. అచ్చం కేఎఫ్సిలో తిన్న చికెన్ పాప్కార్న్ లాగానే ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.